హలో గైస్. సో టుడే నేను మినీ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దెన్ వన్ మోర్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అది ట్రై చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ స్నాక్ ఐటెమ్ అనమాట. చాలా మంది లైక్ చేస్తారు దీన్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రెసిపీ వచ్చేసి నేను పొటాటోస్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర 3 ఉన్నాయి. 3 పొటాటోస్ తీసుకున్నాను. మీరు 2 అయినా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. ఎంత కావాలి అంటే అంత అనమాట. మంచిగా దానికి హాఫ్ కట్ చేశాను తొందరగా కుక్ అవ్వడానికి. హాఫ్ కట్ చేసి సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఈలోపు మా పాప ఏడ్ చేస్తుంటే సో ఫీడ్ చేసి వచ్చేసాను అనమాట. సో పీల్ చూడండి ఎంత మంచిగా వస్తుందో, బాగా ఉడికిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పీల్ తీసేసేయండి. పీల్ తీసేసిన తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలన్నమాట. సో స్కిప్ చేయకండి, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నా లైఫ్లో జరిగింది, ఒకటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం పేరెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. పేరెంట్స్కే కాదండి, అందరికీ నచ్చుతుంది ఆ థాట్. సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. సో కమింగ్ టు రెసిపీ అనమాట. ఇక్కడ నేను మంచిగా ఆలు అంతా పీల్ తీసేసి ఇలా ఒక బౌల్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ కూడా పీల్ తీసేసి వాష్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఈ ఆనియన్స్ సమ్ పీపుల్ ఏంటి అంటే ఫాస్ట్గా చేయడంలో ఆనియన్స్ వాష్ చేయరు, పీల్ తీసేసాం కదా అన్నట్టు. కానీ ఆనియన్స్ పైన బ్లాక్ మార్క్స్ వస్తూ ఉంటాయి చూసారా, అది ఒక ఫంగస్ అనమాట. అది వాష్ చేయకుండా తినడం వల్ల మనలోకి వెళ్ళిపోవడం, అది క్యాన్సర్కి లీడ్ చేస్తుందంట. నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా అలా వాష్ చేయకపోతే అంటే పీల్ తీసేసాం కదా అన్నట్టు ఫాస్ట్గా అలానే వేసేస్తే మీరు కూడా వాష్ చేయండి, ఓకేనా. సో ఇలా మంచిగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది పెద్దగా కట్ చేసుకోవద్దు, చాలా ఫైన్గా చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను అందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అనమాట. ఇది కొంచెం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు. బికాజ్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటులాగా అనిపిస్తుందేమో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. సో నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్, ఇది కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మట్టి కానీ ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోండి కొరియాండర్ లీవ్స్. సో ఏదైనా ఆకుకూర అంటే బాగా వాష్ చేయాలి, 3-4 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. సో ఆ రెండు కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా బఠానీ, క్యారెట్ ఆర్ అదర్వైజ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఇవి ఉంటే ఏమైనా అవి కూడా కుక్ చేసి యాడ్ చేసేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అవి కూడా యాడ్ చేస్తే మంచి హెల్దీ, అట్ ద సేమ్ టైం బాగుంటుంది టేస్ట్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న బ్రెడ్ అనమాట. బ్రెడ్ని మొత్తం కార్నర్స్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్ అన్నీ తీసేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని బ్రెడ్ రోల్స్ కావాలి అంటే అన్ని బ్రెడ్స్ అలా కట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా వాటర్ తీసుకోండి, కొంచెం మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం వన్ వైపే అనమాట, వన్ సైడ్ ఆఫ్ ది బ్రెడ్ మీరు అలా డిప్ చేసేసి వెంటనే తీసుకొని హ్యాండ్లోకి నేను ఇలా ప్రెస్ చేశాను కదా, అలా మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయేలా ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనం ఏదైతే ఆలు మిక్చర్ చేసుకున్నామో సో దాన్ని మిడిల్లో పెట్టుకొని ఇలా నేను చుట్టినట్టు మొత్తం బ్రెడ్తోని కవర్ చేసేసేయండి అనమాట. చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, క్రిస్పీ బ్రెడ్ పౌడర్ అంటే మనం తోసులు అంటాం, మీకు తెలుసో లేదో, కొంచెం డ్రైగా ఉంటాయి బ్రెడ్. సో అది అది ఉంటే దాన్ని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్లో డిప్ చేసుకోండి. నా దగ్గర అది ప్రజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి నేను రైస్ ఫ్లోర్లో డిప్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఈ మనం వాటర్లో పెడతాం కదా, సో ఆ వాటర్ అంతా తీసేసుకుంటుంది, సో బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా రోల్స్ చేసేసుకోండి, నేను చేస్తూ ఉంటాను. సో నా లైఫ్లో జరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను కదా, సో అది చెప్తాను చూడండి. వన్ ఆఫ్ మై కొలీగ్ అనమాట. సో తను యాక్చువల్గా చేసింది ఏంటంటే పిహెచ్డి చేశారు. సో తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. సో బీటెక్ స్టూడెంట్స్కి చెప్తారు యాక్చువల్గా అయితే. సో అక్కడ జాబ్కి రిజైన్ చేసేసి అక్కడ జాబ్ సాక్రిఫైస్ చేశారనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరి కోసం అంటే తన బాబు కోసం సాక్రిఫైస్ చేసేసి తన బాబు కోసం ఆ స్కూల్లో జాయిన్ అయిపోతారనమాట. జాయిన్ అయిపోయి అక్కడ వాళ్ళ బాబు గురించి ఎవ్రీడే తెలుసుకుంటారు. ఏంటి అంటే బాబు ఎలా చదువుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, డిసిప్లిన్
డిసిప్లైన్ ఉంటుందా లేదా, క్లాస్లో లెసన్స్ వింటున్నాడా లేదా, అల్లరి చేస్తున్నాడా, ఇంకా టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా, ద వే ఆఫ్ టాకింగ్ అనమాట. ఎలా మాట్లాడుతున్నాడు అంటే కొంతమంది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అలా బ్యాడ్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాడా ఆర్ అదర్వైజ్ ఓన్లీ ఇంగ్లీషే యూజ్ చేస్తున్నాడా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిహేవియర్ కానీ డిసిప్లిన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ కనుక్కుంటూ ఉంటారనమాట. సో స్టడీ సెకండరీ అంటారనమాట. ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారనమాట. ఎప్పుడైనా చిల్డ్రన్ అన్నాక ఎప్పుడైనా సరే అల్లరి చేస్తూ ఉంటారు. వన్ డే కాకపోతే వన్ డే అయినా ఎప్పుడోకప్పుడు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ కామన్ కదా. సో అలా కామన్ అయినా సరే ఏమంటారు అంటే మనం ఎప్పటికప్పుడు యాజ్ ఏ మదర్గా యాజ్ ఏ పేరెంట్గా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళని ఒక కరెక్ట్ వేలో పెట్టాలి అనమాట. వాళ్ళకి గుడ్ ఏది బ్యాడ్ ఏది అనేది అంతగా తెలియదు. అండ్ దెన్ వాళ్ళ సరౌండింగ్స్లో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ఏమేమి చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి కూడా వీళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి అలాంటివి చేయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకోసమని యాజ్ ఎ పేరెంట్గా మనం అవన్నీ చూస్తూ అలానే వదిలేయకూడదు అనమాట. పిల్లలే కదా ఇప్పుడు మాట్లాడేసి వదిలేస్తారు, ఏముందిలే ఇది ఏంటి కామనే కదా అనేసి అనుకోవచ్చు. అలా కాదు అనమాట. అంటే ఆవిడ చెప్పారు అలా కాదు, మనం ఎప్పటికప్పుడు వాటిని రెక్టిఫై చేయాలి. ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు, ఇది గుడ్, ఇది మంచిది, ఇలా చేయాలి అని చెప్పేసి అలా చిన్నప్పటి నుంచే వాళ్ళలో డిసిప్లైన్ వైజ్ కానీ రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ ఆర్ అదర్వైజ్ ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం కానీ ఎవ్రీథింగ్ అనమాట. బిహేవియర్ వైజ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఏది గుడ్ ఏది రాంగ్ ఏది బ్యాడ్ అని చెప్తూ నేర్పిస్తూ రావాలి అనమాట. అండ్ దెన్ ఫస్ట్ బిహేవియర్ అండ్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా స్టడీ వస్తుంది. ఈ రెండూ లేకపోతే స్టడీ అనేది వేస్ట్ కదా అనేసి చెప్తారు. అండ్ దెన్ ఆ పాయింట్ చాలా బాగుంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం స్టడీ వైజ్ అయితే ఇంకొక మాట చెప్పారనమాట. చాలామంది పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు పట్టించుకోరు. ఏముంది ప్రైమరీనే కదా అంటే ఒక ఎల్కేజీనో ఫస్ట్ క్లాసు ఫిఫ్త్ క్లాసో ఏదో ఒకటి ప్రైమరీనే కదా ఏముందిలే చిన్నపిల్లలే కదా అని గారాబం చేస్తూ వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏముంది అలా చిన్నపిల్లలు మాట్లాడుతూనే ఉంటారు కదా, ఇట్స్ కామన్ అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు అనేసి అన్నారు. సో అక్కడే తప్పు చేస్తారు అందరూ. పేరెంట్స్ అందరూ చిన్నగా ఉన్నప్పుడు పట్టించుకోరు, పెద్దగా అయిన తర్వాత ఏంటి ఒక 8th క్లాస్కి వచ్చినప్పుడు 9th క్లాస్కి వచ్చినప్పుడు మా బాబు చదవట్లేదు, మా బాబు ఇలా ఉంటున్నాడు, ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటున్నాడు తెలియట్లేదు, ఎక్కువ మొబైల్ చూస్తున్నాడు, ఎక్కువ టీవీ చూస్తున్నాడు, ఎలా పడితే అలా మాటలు అనేస్తున్నాడు పేరెంట్స్ని కానీ ఎల్డర్స్ని ఎవరినైనా కానీ అనేసి అంటూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఏమీ పట్టించుకోకుండా అంటే బిహేవియర్ వైజ్ కానీ స్టడీ వైజ్ కానీ చదువుతున్నాడా లేదా అని ఎవ్రీడే చూసుకోవడము ఆర్ అదర్వైజ్ బిహేవియర్ వైజ్ కానీ అన్ని ఎవ్రీడే చెక్ చేసుకోవడం పోవడం వల్ల చిన్నపిల్లలే కదా అని వదిలేయడం వల్ల పెద్దగైనాక అలా తయారైపోతారు. అదేదో చిన్నప్పటి నుంచే మంచి కేరింగ్తోని బిహేవియర్ వైజ్ డిసిప్లిన్ వైజ్ మాట్లాడే విధానం కానీ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచే బాగా కేరింగ్ తీసుకుంటే పెద్దగైనాక అలా ఎందుకు ఉండరు కదా అనేసి ఆవిడ పాయింట్ అనమాట. బాగుంది కదా. సో అలానే ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా కేరింగ్ తీసుకుంటే మదర్ ఆర్ ఫాదర్ బోత్, మదర్కి కుదిరినప్పుడు ఫాదర్ తీసుకోవాలి, ఫాదర్కి కుదిరినప్పుడు మదర్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక్కరే కాకపోయినా ఇద్దరూ తీసుకోవాలి. ఎప్పుడు ఒక్కరే కేరింగ్ తీసుకోవడం వల్ల కూడా ఏంటి అంటే ఇప్పుడు మదర్ తీసుకున్నారనుకోండి వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ సమ్ టైమ్స్ వాళ్ళ మాట వినకపోవచ్చు అనమాట. ఎవ్రీడే మదరే చెప్తున్నారు ఏంటి ఇలా చెప్తుంది అలా చెప్తుంది అనేసి. సో సమ్ టైమ్స్ ఫాదర్ కూడా కేరింగ్ తీసుకోవాలి. ఇది డెఫినెట్గా చేయాలి అనమాట మదర్ అండ్ ఫాదర్. అప్పుడు ఆ చైల్డ్ దేన్నైనా అచీవ్ చేయగలుగుతాడనమాట. అంటే యాజ్ ఎ స్టడీ వైజ్ అయినా సరే, యాజ్ ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా దానిలోనైనా సరే, అండ్ దెన్ బిహేవియర్ వైజ్ అయినా ఎవ్రీథింగ్ అనమాట. ఎంత టీచర్స్ పార్ట్ ఉంటుందో చైల్డ్ లైఫ్లో అంతే పేరెంట్ కేరింగ్ కూడా ఉండాలి అనేసి చెప్తారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆ వర్డ్స్ అనేవి. సో నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ వర్డ్స్కి. అట్ ద సేమ్ టైం మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ఏమన్నా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వర్డ్స్ అన్ని విన్నాక మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమన్నా టిప్స్ కావాలి అంటే ఫ్యూచర్ వీడియోస్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ షేర్ చేస్తాను. సో ఎవ్రీ వీడియో కూడా చూసేసేయండి.
కమింగ్ టు అవర్ రెసిపీ అనమాట. సో ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆలుది. సో అదంతా కూడా పచ్చిదే కదా, అంటే ఆయిల్లో ఫ్రై చేయలేదు కదా. సో అలా తింటే మళ్ళీ అన్నీ తినడానికి వస్తుందో లేదో, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం కూల్ అయ్యాక ఇలా రోల్ చేసేసుకోండి, అదర్వైజ్ కాలిపోతుంది. నేను ఇక్కడ కూల్ చేయలేదన్నమాట, వెంటనే ఇలా పెట్టేస్తూ ఉన్నాను, బాగా కాలుతుంది. సో మీరైతే కూల్ చేశాక రోల్ చేసేసుకోండి బ్రెడ్లో పెట్టేసేసి. సేమ్ ప్రాసెస్ ఫస్ట్లో ఎలా చెప్పాను అదే సేమ్ ప్రాసెస్ అనమాట. అదర్ పాయింట్ మర్చిపోయానండి, మీరు ఆయిల్లో వేసేక ముందు అది కొంచెం బ్రెడ్ వెట్ అయిపోయింది అనుకోండి, అవన్నీ చేసేలోపు మళ్ళీ అగైన్ మీరు ఆ పౌడర్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నా రెసిపీ అయితే ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చూడడానికి చాలా బాగుంది. అండ్ దెన్ ఫస్ట్ టైం చేశాను కదా, బాగా వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ టేస్ట్ చేసేసి చెప్తున్నాను చూడండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ దెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అండ్ దెన్ పేరెంట్ అన్న వర్డ్స్ చెప్పాను కదా, సో ఆ వర్డ్స్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే.